ఇదే సమయం మేల్కొనుము. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాయబడింది, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. ఇక్కడ పౌలు చెప్పిన ఈ వాక్య భాగం లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నదని యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినదే. అది ఈనాటి సంఘానికి అన్వయించుకొనదగినది. యెషయా కాలంలో ఈ దేశము పాపంలోనూ దుష్టత్వంలోనూ మునిగిపోయి ఉండగా తన స్వజనులు ఆవరించిన అంధకారంలో తన మహిమను ధరించుకొనవలనని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తన జనులకు పిలుపునిచ్చెను. వారు చచ్చిన స్థితిలో ఉండి వారి వెలుగు ప్రకాశింపకుండుటను బట్టి దేవుడు వారిని జ్యోతుల వలె లేచి తేజరిల్లమని పిలుపునిచ్చెను. ఈ విషయమునే పౌలు ఎఫెసీ సంఘంతో, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును అని చెప్పుచున్నాడు. ఒకప్పుడు పాపదాసత్వంలో ఆత్మీయంగా చచ్చిన స్థితిని నూతన జీవము ఆక్రమించును. ఈ నూతన వెలుగు ఒకప్పుడు అతనికి గ్రుడ్డితనం కలుగజేసిన ఆ చీకటిని పారద్రోలును. సమాధిలో నుండి బయటకు వచ్చిన లాజరు మరణ వస్త్రములను సంతోషంగా పారవేసినట్లుగా ఒక నూతన క్రైస్తవుడు మునుపు తన పాత స్వభావాన్ని తొలగించుకొనవలను. కుళ్ళిపోతున్న చనిపోయిన వ్యక్తి శరీరము శస్త్రచికిత్స చేసిన ఒక వైద్యుడు ఎలా మురికి అయిన చేతి తొడుగులను తీసి పారవేసి యాంటీసెప్టిక్ రసాయనాలతో తన చేతులను శుభ్రం చేసుకొనునో, ఒక క్రైస్తవుడు తాను రక్షకుని వద్దకు రాకపూర్వము తన నడక, మాట వంటి వాటిని ఉపేక్షించుకొనవలసి ఉన్నది. ప్రియ స్నేహితులారా, క్రైస్తవుల అనేకులు ఈ దినాల్లో నిద్రపోవచ్చున్నట్లున్నారు. వారింకను మరణము చీకటిలోనూ ఉన్నవారి వలె ఉన్నారు. వారి వెలుగు ప్రకాశింపనీయకు ఉన్నారు. రక్షింపబడిన వారి నుండి వారేమాత్రము వేరుగా ఉండటలేదు. ఎంత విచారము! మనము హెచ్చరింపబడి మేల్కొందుము. ఎంతకాలంగా మనము ఈ లోకంలో ఆత్మీయంగా నిద్ర వ్యవస్థలో ఉండి సంచరించుచుంటిమి. మనము మేల్కొని రక్షకుని పని చేయపూనుకును సమయం ఇదియే. అలాగూ చేసినప్పుడు అంధకారంలో చిక్కుబడి ఉన్న లోకమును మనము వెలుగయ్యుందుము. ప్రార్థన. వెలుగయ్యున్న దేవా, మేల్కొల్పు పిలుపు నాకు ఈ దినం ఇచ్చితివి. నిద్రించిన స్థితిలో ఉంటూ చచ్చిన వారిగా ఎంతకాలం నుండి ఉంటున్నాను. నాకు వెలుగు ఆర్పివేయబడి ఉండెను. నేను అంధకారంలో ఉంటూ ఉన్నాను. నిద్ర వ్యవస్థ నుండి మేల్కొను సమయం ఇప్పుడే వచ్చి ఉన్నది. నాపై నీవు ప్రకాశింపుము. నా చుట్టూ ఉన్న ఈ లోకమునకు నేను ఒక వెలుగు వలె ఎంతో ప్రకాశవంతంగా ప్రకాశించు కృపనిమ్మని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.